భారత క్రీడాకారులపై ఇప్పటికే చాలా బయోపిక్స్ వచ్చాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ మహిళా సారథి మిథాలీ రాజ్, మాజీ పేసర్ జులన్ గోస్వామి, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ సారథి మొహమ్మద్ అజరుద్దీన్ల బయోపిక్స్ తెరకెక్కాయి. త్వరలోనే సిక్సర్ల కింగ్ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. తాజాగా ఆ సినిమాను అనౌన్స్ చేశారు. యువరాజ్ సింగ్ జీవితం మీద సినిమా తీస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరో నిర్మాత రవి భాగ్ చందగా వెల్లడించారు. యువి బయోపిక్స్ కు ఇంకా పేరు పెట్టలేదు. ఇందులో హీరో ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది కూడా ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అన్ని వివరాలు తెలియరానున్నాయి. డీటెయిల్స్ ఏమీ చెప్పకుండా యువరాజ్ బయోపిక్స్ త్వరలో తీస్తామని నిర్మాతలు భూషణ్ కుమార్, రవి భాగ్ చందగా ప్రకటించారు. ఈ ఇద్దరితో పాటు యువి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే 13 ఏళ్ల వయసులో పంజాబ్ అండర్-16 జట్టుకు ఆడిన యువరాజ్ సింగ్ 2000వ సంవత్సరంలో అండర్-19 ప్రపంచ కప్ ఆడారు. అదే ఏడాది కెన్యాపై అరంగేట్రం చేశారు. కెరీర్ తొలినాళ్లలోనే ఫినిషర్ గా, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా, ఆల్రౌండర్ గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 2007లో, 2011లో ప్రపంచ కప్ టోర్నీలను భారత్ గెలవడంలో యువి కీలక పాత్ర పోషించారు. అయితే 2011 వరల్డ్ కప్ అనంతరం ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన యువి అమెరికాలో చికిత్స తీసుకొని బయటపడ్డారు. ఇక 19 ఏళ్ల పాటు భారత క్రికెట్ కు సేవలందించిన యువి 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు ఆడారు.